మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే పోలీ పాడ్యమి శుక్రవారం. ఈసారి పోలీ పాడ్యమి శుక్రవారం రావటం విశేషం. ఎందుకంటే ఇటు పోలీ అన్న అటు శుక్రవారం అన్న లక్ష్మీదేవి స్వరూపమే అని పెద్దలు చెప్తారు. ఇది పరమ పావనమైన రోజు. అయితే ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు పోలీస్ వర్గం కథ వింటే చాలు, ఒక నిమిషంలో మిసుడు తిరిగిపోతుంది. వద్దన్నా ధనం వచ్చి పడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. జన్మ జన్మల దోషాలు, దరిద్రాలు, పాపాలు పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. ధనానికి, ఐశ్వర్యానికి లోటు రాదు. ఫ్రెండ్స్, ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ కథను వినలేరు. కనుక శ్రద్ధగా ఈ కథను వినండి. చాలామంది స్కిప్ చేసుకుంటూ అక్కడ కొంచెం వింటూ ఉంటారు. అలా కొంచెం వింటే పుణ్యం రాదు గనక చివరి వరకు ఈ పోలీస్ వర్గం కథను వినండి. అప్పుడే మీకు పూర్తి పుణ్యఫలం దక్కుతుంది. కథ వినే ముందు శ్రీమాత్రే నమః అని ఒక కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. మార్గశిర పాడ్యమి రోజు పోలీ పాడ్యమి జరుపుకోవటం ఆనవాయితీ. పవిత్రమైన కార్తీక మాసం ముగిసి మార్గశిర మాసం ప్రారంభమయ్యే అద్భుతమైన సంధికాలంలో మనం పోలీ పాడ్యమిని జరుపుకుంటాం. ఈ పోలీ పాడ్యమికి ఎంతో విశిష్టత ఉంది. కార్తీక మాసం నెల రోజుల పాటు దీపారాధన చేయలేని వారు, ఏ కారణం చేతనైనా పూజలు వ్రతాలు ఆచరించలేని వారు కూడా ఈ ఒక్కరోజు అంటే పోలీ పాడ్యమి నాడు దీపాలను వెలిగించి నదిలో లేదా కనీసం ఇంట్లో ఒక బకెట్లో నీళ్లు పోసి వదిలినా కూడా నెల రోజులు దీపారాధన చేసిన పుణ్యఫలం దక్కుతుందని మన శాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నాయి. అందుకే దీనిని చాలా గొప్పగా భావిస్తారు. అద్భుతమైన రోజుగా భావిస్తారు. ఈ పోలీ పాడ్యమి కథను వింటే చాలు సకల శుభాలు కలుగుతాయి. అనగనగా బాదర అనే ఒక ఊరు ఉండేది. ఆ ఊరిలో ఒక రజక కుటుంబం నివసిస్తూ ఉండేది. ఆ కుటుంబంలో భార్యాభర్తలకు 5 కొడుకులు. వారికి చక్కగా పెళ్ళిళ్ళు చేసి 5 కోడళ్లను ఇంటికి తెచ్చుకున్నారు. ఆ ఇంట్లో అందరికంటే చిన్న కోడలి పేరు పోలి. సాధారణంగా ఇళ్లల్లో ఆఖరి సంతానంగా పుట్టిన వారికి, లేక పుట్టిన పిల్లలకు లేదా అనారోగ్యంతో చచ్చి బ్రతికిన ఆడపిల్లలకు పోలి, పోలమ్మ, పోలాలు అని పేర్లు పెట్టుకోవటం ఆచారం. ఈ పేరు వెనుక ఒక నమ్మకం, ఒక ఆశ దాగి ఉండేది. ఆయుష్ గట్టిగా ఉండాలని, అమ్మవారు చల్లగా చూడాలని అలాంటి పేరు పెట్టేవారు. పోలీ కూడా అటువంటి ముద్దుల బిడ్డే. చిన్నతనం నుండే ఆమెకు దైవభక్తి ఎక్కువ. 10 సంవత్సరాలకే పెళ్ళిళ్ళు చేసే ఆ రోజుల్లో ఆమె పుట్టింటి దగ్గర ఉన్న ఒక దేవాలయానికి అనుబంధంగా ఉన్న నదీ తీరంలో పెరిగింది. అక్కడి పూజలు, పునస్కారాలు, భజనలు చూస్తూ వింటూ పెరగటం వల్ల ఆమె మనసు పూర్తిగా భగవంతుడిపై లగ్నమయ్యింది. సమయానికి ఉపవాసాలు ఉండటం, గుడికి వెళ్ళటం, దేవుడి ప్రసాదం స్వీకరించి రోజంతా గడపటం వంటి నియమాలను భక్తితో పాటించేది. విధివశాత్తు ఆమెకు పెళ్ళే అత్తవారింటికి వచ్చింది. ఆమె అత్తగారి పేరు గంగమ్మ. ఆ ఊళ్ళో ఆమెకు గొప్ప భక్తురాలని పేరుండేది. గంగమ్మ పూజలు వ్రతాలు బాగా చేస్తుందని అందరూ చెప్పుకునేవారు. కానీ తనకంటే గొప్ప భక్తురాలు తన ఇంట్లోకి కోడలిగా అడుగుపెట్టడం గంగమ్మకు నచ్చలేదు. పోలీ భక్తి ముందు తన భక్తి వెలవెలబోతోందని ఆమెకు అనిపించింది. దాంతో ఆమెలో అసూయ మొదలైంది. తన పేరు నిలబెట్టుకోవటం కోసం చిన్న కోడలి భక్తిని అణచివేయాలని నిర్ణయించుకుంది. దాంతో ఆమె పోలిని ఏ పూజ చేసుకునిచ్చేది కాదు. కనీసం దేవుడి నామాన్ని స్మరించుకోవడానికి కూడా అవకాశం ఇచ్చేది కాదు. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు తీరిక లేకుండా పనులు చెప్పేది. పాలు తీయాలి, వెన్న చిలకాలి, బట్టలు ఉతకాలి, ఇల్లు శుభ్రం చేయాలి అంటూ అంపెడు పనులు పురమాయించి ఆమెను ఊపిరి సల్పనివ్వకుండా చేసేది. మిగతా 4 కోడళ్లను తనతో పాటు గుడికి, నదీ స్నానాలకు తీసుకువెళ్ళేది. కానీ చిన్న కోడలు పోలిని మాత్రం ఇంటికే పరిమితం చేసేది. ఇలా ఉండగా కార్తీక మాసం వచ్చింది. ఈ మాసంలో చేసే స్నానాలకు, దీపారాధనకు విశేషమైన ఫలం ఉంటుందని అందరి నమ్మకం. ముఖ్యంగా సూర్యోదయానికి ముందు చేసే స్నానం, సంధ్యా సమయంలో పెట్టే దీపం చాలా ముఖ్యమైనవి. ఊళ్ళోని ఆడవాళ్ళందరూ తెల్లవారుజామునే నిద్రలేచి దగ్గరలోని చెరువులకు, నదులకు వెళ్ళి స్నానాలు చేసి అక్కడే దీపాలు వెలిగించుకుని వచ్చేవారు. మగవాళ్ళు సంధ్యావందనం వంటి కార్యక్రమాలు నదీ తీరాలలోనే చేసుకునేవారు.
దేవాలయాలు లేని చిన్న పల్లెల ప్రజలు దగ్గరలో ఉన్న పుణ్య నదుల వద్దకు వెళ్ళి నెల రోజుల పాటు అక్కడే దీపాలు పెట్టుకుని వచ్చేవారు. ఆ రోజుల్లో సాయంత్రం 6 గంటలకే పడుకుని తెల్లవారుజామున 3 గంటలకే లేచేవారు. పోలికి కూడా కార్తీక మాస వ్రతం చేయాలని తెల్లవారుజామున నదికి వెళ్ళి స్నానం చేసి దీపం పెట్టాలని ఎంతో ఆశగా ఉండేది. కానీ క్రూరురాలైన ఆమె అత్తగారు ఆ అవకాశం ఇవ్వలేదు. సూర్యోదయానికి ముందే ఆమెను ఇంటి నుండి బయటకు వెళ్ళనిచ్చేది కాదు. పోనీలే అని సాయంత్రం ప్రదోష వేళలో దీపం పెట్టుకుందామంటే చేతి నిండా పనులు పెట్టి కదలనిచ్చేది కాదు. పాపం పోలి ఎంతో బాధపడేది. అయినా ఆమె తన భక్తిని వదులుకోలేదు. ఎలాగైనా దీపం పెట్టాలని సంకల్పించుకుంది. వాళ్ళ పెరట్లో కొన్ని పత్తి చెట్లు ఉండేవి. పోలి అత్తగారి కళ్ళు గప్పి ఎండిన పత్తికాయ నుండి కొద్దిగా పత్తిని దొంగిలించి దానితో పత్తి చేసుకునేది. అప్పటికప్పుడు దీపం పెట్టడానికి నూనె దొరికేది కాదు. అందుకని ఆమె ఒక ఉపాయం ఆలోచించింది. మజ్జిగ చిలికిన తర్వాత చల్లకవ్వానికి అంటుకొని ఉన్న వెన్నను తన గోళ్లతో గీకి తీసేది. ఆ కొద్దిపాటి వెన్నను పత్తి ఒత్తికి పట్టించి దాన్ని వెలిగించి ఎవరికీ కనిపించకుండా ఒక మూలన దేవుడికి చూపించి మనసులోనే నమస్కరించుకునేది. కొన్నిసార్లు పత్తి దొరకనప్పుడు పెరట్లోని అరటి చెట్టు నారను తీసి దాన్ని సన్నగా పేని ఒత్తులుగా చేసుకునేది. ఇలా ప్రతిరోజు ఎవరికీ తెలియకుండా అత్తగారు పెట్టే అన్ని ఆటంకాలను అధిగమించి తన భక్తిని చాటుకుంటూ దీపారాధన చేసేది. అలా రోజులు గడిచాయి. కార్తీక మాసం చివరికి వచ్చింది. కార్తీక అమావాస్య రోజున నెల రోజుల వ్రతాన్ని పూర్తి చేసుకుంటారు. ఆ కార్తీక అమావాస్య రోజు కూడా అత్తగారు రోజులాగానే 4 కోడళ్లను తీసుకుని నదికి వెళ్ళడానికి సిద్ధమైంది. వెళ్తూ వెళ్తూ పోలికి 100 పనులు అప్పజెప్పేసింది. మేము తిరిగి వచ్చేసరికి ఇల్లంతా అలికి ముగ్గులు పెట్టి అన్ని పనులు పూర్తి చేసి ఉంచాలి అని కఠినంగా ఆజ్ఞాపించి వెళ్ళిపోయింది. వాళ్ళు వెళ్ళాక పోలికి దుఃఖం ఆగలేదు. నెల రోజులుగా ఎలాగోగోలా దీపం పెట్టాను, కానీ ఈ ఆఖరి రోజున ఈ జ్యోతిని నదిలో వదిలే భాగ్యం నాకు లేకుండా పోయిందే అని ఎంతో విలపించింది. అందరిలా అరటి దొప్పల్లో దీపాన్ని వదిలి వచ్చే ఏడాది మళ్ళీ కలుసుకుందామని దీపలక్ష్మికి వీడ్కోలు చెప్పే అవకాశం తనకు దక్కలేదని కుమిలిపోయింది. అంతలోనే ఆమెకు పెరట్లో ఒక పత్తికాయ కనిపించింది. వెంటనే ఆమె చన్నీటితో స్నానం చేసి పత్తికాయను తీసుకువచ్చి దాంతో ఒత్తి చేసి కొద్దిగా వెన్నతో దీపం వెలిగించింది. ఆ తర్వాత స్వామి, నదీ స్నానం చేసి దీపం వదిలే అదృష్టం నాకు లేదు. అందుకే ఈ నీళ్ల తొట్టినే గంగగా భావించి అందులో ఈ దీపాన్ని వదులుతున్నాను. నా భక్తిని స్వీకరించు అని ప్రార్థిస్తూ ఇంట్లోని ఒక పెద్ద నీళ్ల తొట్టిలో ఆ దీపాన్ని వదిలిపెట్టింది. ఆ దీపం నీటిలో గుండ్రంగా తిరగటం చూసి చేతులు జోడించి నమస్కరించింది. ఆ సమయంలో కార్తీక దామోదరుడైన శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుండి భూలోకాన్ని వీక్షిస్తూ ఉన్నాడు. భూమి మీద వెలుగుతున్న లక్షలాది కార్తీక దీపాలను, జ్వాలా తోరణాలను చూసి ఆనందిస్తున్నాడు. నదులలో, చెరువులలో తేలియాడుతున్న దీపాలను చూస్తున్న ఆయన దృష్టి ఒక ఇంట్లో తొట్టిలో గుండ్రంగా తిరుగుతున్న ఒకే ఒక్క దీపంపై పడింది. ఆ దీపం ఏమిటా అని ఆసక్తిగా చూడగా అమితమైన భక్తితో చేతులు జోడించి ప్రార్థిస్తున్న చిన్న వయసు కలిగిన పోలి ఆయనకు కనిపించింది. ఆమె నిష్కల్మషమైన భక్తికి, ఆమె సహనానికి ఆయన ముగ్ధుడయ్యాడు. వెంటనే విష్ణు దూతలను పిలిచి ఆ అమ్మాయిని సశరీరంగా ఇదే రూపంతో వైకుంఠానికి తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. మరోవైపు అత్తగారు, తోడికోళ్లు నదిలో దీపాలు వదిలి ఇంటికి తిరిగి వస్తున్నారు. దారిలో వారికి రెక్కలు ఉన్న ఒక దివ్య విమానం ఆకాశం నుండి కిందికి దిగుతూ కనిపించింది. అది తమ కోసమే వస్తుందని వారు భ్రమపడ్డారు. ముఖ్యంగా గంగమ్మ, చూసారా, నా భక్తికి మెచ్చి భగవంతుడే విమానం పంపాడు. ఈ నెల రోజుల నా కఠిన వ్రతానికి ఫలితం దక్కింది అని గర్వంగా చెప్పుకుంది. కానీ ఆ విమానం వారిని దాటుకుని నేరుగా వారి ఇంటి ముందు ఆగింది. దాని నుండి దివ్యమైన తేజస్సుతో విష్ణు దూతలు దిగి ఇంట్లోకి వెళ్ళారు. వారు పోలితో, అమ్మా, మీ భక్తికి శ్రీహరి మెచ్చాడు. నీకు వైకుంఠ ప్రాప్తి లభించింది, మాతో రా అని చెప్పి ఆమెను విమానంలోనికి ఎక్కించుకున్నారు. ఇదంతా చూస్తున్న అత్తగారికి, తోడికోళ్లకు కాళ్ల కింద భూమి కంపించినట్లయింది. తాము ఎంతో భక్తిగా పూజలు చేస్తే తమకు దక్కని స్వర్గం తాము అడుగడుగున అడ్డుకున్న పోలికి ఎలా దక్కుతుందని అసూయతో రగిలిపోయారు. విమానం పైకి లేవగానే అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి పోలి, మమ్మల్ని కూడా తీసుకువెళ్ళు అని అరవటం మొదలుపెట్టారు.
పోలికి స్వర్గం, వైకుంఠం వంటి విషయాలు తెలియవు. ఇద్దరూ పరాయి మగాళ్ల ముందు సిగ్గుతో భయంతో విమానంలో ఒక మూలకు జరిగి కాళ్ళు కిందకు వేలాడేసుకుని కూర్చుంది. అది చూసిన అత్తగారు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమె కాళ్లను గట్టిగా పట్టుకుంది. ఆమెను చూసి పెద్ద కోడలు అత్తగారి కాళ్లను, ఆ తర్వాత ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకుని మిగతా ముగ్గురు కోడళ్ళు ఒక గొలుసులా వేలాడారు. విమానంలోని విష్ణుదూతలు ఈ దృశ్యాన్ని చూశారు. అప్పుడు ఒకరు బయటకు వచ్చి గంగమ్మతో, ఓసి దుర్మార్గురాల, నిజమైన భక్తికి అడ్డుపడి నీ కోడల్ని అన్ని రకాలుగా హింసించి కనీసం దీపం కూడా పెట్టుకొనివ్వని నీకు స్వర్గం ఎలా లభిస్తుంది? ఆమె ఏ అవకాశం ఇవ్వకపోయినా అచంచలమైన భక్తితో పట్టుదలతో తన ధర్మాన్ని నెరవేర్చింది. అందుకే ఈ స్వర్గ ప్రాప్తి ఆమెకు లభించింది, నీకు కాదు అని చెప్పి తన చేతిలోని కత్తితో ఆమె చేతులను నరికివేశారు. దీంతో అత్తగారితో పాటు నలుగురు కోడళ్ళు కింద పడిపోయారు. చెట్టు నుండి రాలిన పల్లల్లాగా చెల్లా చెదురుగా పడిపోయి మరణించారు. పోయి మాత్రం ఆ విమానంలో సశరీరంగా స్వర్గానికి వెళ్ళిపోయింది. ఈ సంఘటన కార్తీక అమావాస్య గడిచి పౌర్ణమి తిథి ప్రవేశించిన తర్వాత జరిగింది. అందుకే ఆ రోజును పోలీ పాడ్యమి అని పిలుస్తారు. ఈ రోజున ఈ పోలమ్మ కథను చెప్పుకొని ఆమెను తలుచుకుని అక్షింతలు వేసుకోవాలి. ఆడంబరాల కన్నా ఆర్తితో చేసే భక్తే గొప్పదని, ఎన్ని ఆటంకాలు ఎదురైనా పట్టువదలని భక్తికి భగవంతుని అనుగ్రహం తప్పక లభిస్తుందని ఈ కథ మనకు తెలియజేస్తుంది. అలాగే ఈ పోలీ పాడ్యమి శుక్రవారంతో కలిసి వచ్చింది గనుక ఈరోజు లక్ష్మీదేవి తన భక్తురాలిని కోడళ్ల బారి నుండి ఎలా రక్షించిందో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, కష్టాలు సమస్యలు పోతాయి, సకల సంపదలు సిద్ధిస్తాయి. ఒకానొకప్పుడు లక్ష్మీపురం అనే అందమైన గ్రామంలో కమల అనే ఒక తల్లి ఉండేది. ఆమె లక్ష్మీదేవికి గొప్ప భక్తురాలు. ఆమెకు రంగ, కృష్ణ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. భర్త చిన్నప్పుడే చనిపోవటంతో ఆ తల్లి రెక్కల కష్టంతో తన ఇద్దరి పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. పగలనక రాత్రనక కూలి పనులు చేసి తాను పస్తులుండి వారికి కడుపు నిండా అన్నం పెట్టింది. వారి చదువుల కోసం తన తాలిబొట్టును సైతం అమ్మింది. కమల కష్టం ఫలించింది. కొడుకులు ప్రయోజకులయ్యారు, మంచి వ్యాపారాలు మొదలుపెట్టారు. కమల వారికి మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు కూడా చేసింది. పెద్ద కోడలు స్వాతి, చిన్న కోడలు లావణ్య, ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడలతో ఆ ఇల్లు ఎప్పుడూ సంతోషాల హరివిల్లులా కలకలలాడుతూ ఉండేది. ఒకరోజు కమల తన ప్రాణ స్నేహితురాలైన వనజతో మాట్లాడుతూ, చూశావా వనజ, నా కుటుంబం ఎంత ఆనందంగా ఉందో. అంతా ఆ అమ్మవారి దయ. ఆమె ఆశీస్సులతోనే నా కొడుకులు ఇంతటి వాళ్ళయ్యారు. వ్యాపారాలు చేసుకుంటూ తమ కుటుంబాలను చక్కగా చూసుకుంటున్నారు. ఇంతకంటే నాకు ఇంకేం కావాలి అని మురిసిపోతూ చెప్పింది. అందుకు వనజ నవ్వి, నీ ఆనందం నాకు అర్థమైంది కమల, కానీ ఒక్క మాట చెప్తాను విను. ఇప్పుడే కదా పెళ్ళిళ్ళు అయ్యాయి. కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. వచ్చిన కోడళ్ళు ఎప్పుడైనా నీ కొడుకుల మనసులు మార్చేయవచ్చు. పొరపాటున కూడా నువ్వు కష్టపడి సంపాదించిన ఆస్తి అంతా వాళ్ళకే ఇచ్చేయకు. రేపు నీ పరిస్థితి ఏంటి? నా మాట విని ఆస్తిలో కొంతైనా నీ పేరు మీద ఉంచుకో. వృద్ధాప్యంలో నీ చెయ్యి చాచే పరిస్థితి రాకూడదు అని హితవు పలికింది. కానీ కమలకు తన కొడుకులపై గుడ్డి నమ్మకం. చిచ్చి, నా కొడుకులు అలాంటి వాళ్ళు కాదు వనజ. వాళ్ళు నా ప్రాణం, నన్ను ఎప్పటికీ కష్టపెట్టరు అని ధీమాగా చెప్పింది. కానీ వనజ చెప్పినట్టే జరిగింది. పెద్ద కోడలు స్వాతి మనసులో దురాలోచన మొదలయ్యింది. ఆమె ఒకరోజు రాత్రి భర్త రంగతో, ఏమండి, ఇంకా ఎన్ని రోజులని మీరు మీ తమ్ముడు కలిసి వ్యాపారం చేస్తారు? కష్టమంతా మీది, సుఖమంతా వాడిది. లాభాల్లో సగం వాడికే పోతుంది. మనం వేరుగా వ్యాపారం పెట్టుకుంటే ఇంకా బాగా సంపాదించుకోవచ్చు. వెంటనే అత్తయ్య గారిని అడిగి మన వాటా మనం తీసుకుందాం అని నూరిపోసింది. అదేవిధంగా చిన్న కోడలు లావణ్య కూడా కృష్ణ మనసులో విషం నింపింది. అన్నదమ్ములిద్దరూ తమ భార్యల మాటలకు లొంగిపోయారు. ఇద్దరూ కలిసి తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మ, మేమిద్దరం విడివిడిగా వ్యాపారం చేసుకోవాలనుకుంటున్నాం. దయచేసి ఆస్తిని 2 భాగాలు చేసి మాకు పంచివ్వు అని అడిగారు. కొడుకుల మాటలకు కమల గుండె పగిలినంత పనయింది. కానీ వారి సంతోషం కోసం ఆ తల్లి ఏదైనా చేస్తుందని నిరూపిస్తూ, సరేరా, మీ ఇష్టం అని చెప్పి తన కష్టార్జితం మొత్తాన్ని 2 భాగాలు చేసి కొడుకులకు రాసిచ్చేసింది.
తన కోసం చిల్లి గవ్వ కూడా ఉంచుకోలేదు. ఆ తల్లి ప్రేమకు వెలకట్టగలమా? ఆస్తి చేతికి చిక్కిన మరుక్షణం నుండి కొడుకుల ప్రవర్తనలో మార్పు మొదలయ్యింది. తల్లిపై ప్రేమ మాయమైంది. ఒకరోజు కమలకు ఒంట్లో నలతగా ఉండటంతో పెద్ద కొడుకు రంగను పిలిచి, నాయనా రంగా, నేను రోజూ వేసుకునే మాత్రలు అయిపోయాయి, కాస్త తెచ్చిపెట్టవా అని అడిగింది. అందుకు అతను, ఎప్పుడూ నేనే తేవాలా? ఈసారి తమ్ముడిని అడుగు, వాడికి ఆస్తిలో సగం రాలేదా? నా డబ్బులే ఖర్చు పెట్టాలని చూస్తావు అని కసురుకుని వెళ్ళిపోయాడు. ఆ మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న కమల చిన్న కొడుకు కృష్ణను అడిగింది. అతను, నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవమ్మా, వ్యాపారంలో పెట్టాను, నేను తేలేను అని ముఖం చాటేశాడు. ఒకప్పుడు తన ఊపిరిగా బ్రతికిన కొడుకులే ఇప్పుడు తనను పట్టించుకోకపోవటంతో కమల కుమిలిపోయింది. దాంతో ఆమె అక్కడే మంచంపై కూర్చుని, అమ్మా లక్ష్మీదేవి, నువ్వే నన్ను కాపాడాలి, నా పిల్లలకు మంచి బుద్ధిని ప్రసాదించు తల్లి అని వేడుకుని దగ్గుతూ మంచంపై పడుకుంది. అప్పుడు ఆ లక్ష్మీదేవి కరుణించింది. అమ్మవారు కృష్ణ రూపంలో ప్రత్యక్షమై నిద్రపోతున్న కమలను లేపి, అమ్మా లే, ఈ మాత్రలు వేసుకో, నీ ఆరోగ్యం బాగుపడుతుంది అంది. కమల ఆశ్చర్యపోయి, డబ్బులు లేవన్నావు కదరా, ఎలా తెచ్చావు అని అడిగింది. స్నేహితుడి దగ్గర అప్పు చేశానమ్మా, నువ్వు ముందు మాత్రలు వేసుకో అని చెప్పి ఆ మాయకృష్ణ వెళ్ళిపోయాడు. కమల ఆ మాత్రలు వేసుకొని ప్రశాంతంగా నిద్రపోయింది. అలా రోజులు గడిచాయి. కాలం గడిచే కొద్దీ కోడళ్ళ అహంకారం పెరిగిపోయింది. ఒకరోజు పెద్ద కోడలు స్వాతి ఆలస్యంగా వంట చేస్తూ ఉంటే కమల ఆకలితో, అమ్మా స్వాతి, కాస్త త్వరగా వంట చేయకూడదా, ఆకలిగా ఉంది అని అడిగింది. అందుకు స్వాతి మండిపడుతూ, చూసారా ఈవిడి గారి మాటలు, ఇది నా ఇల్లు, నా వంటగది, నాకు నచ్చినప్పుడే వంట చేస్తాను, నాకు బుద్ధి పుడితే పెడతాను, లేకపోతే లేదు. ఈ విషయం మీ కొడుకులతో చెప్పారో మిమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేసి వేరు కాపురం పెడతాను, జాగ్రత్త అని బెదిరించి ఆ రోజు ఆమెకు అన్నం పెట్టలేదు. కమల ఆకలితో అలమటించిపోయింది. ఈ విషయం తన స్నేహితురాలు వనజకు చెప్పి ఏడ్చింది. ఆ రాత్రి కమల ఆకలితో నిద్రపోతూ ఉండగా లక్ష్మీదేవి ఈసారి వనజ రూపంలో వచ్చింది. కమల లే, నీకోసం భోజనం తెచ్చాను, ఇది తిని నీ ఆకలి తీర్చుకో అని ప్రేమగా తినిపించి వెళ్ళిపోయింది. కొన్ని రోజులకు చలికాలం వచ్చింది. ఎముకలు కొరికే చలి. కమల దగ్గర చలిని ఆపుకునేందుకు సరైన దుప్పటి కూడా లేదు. ఆ సమయంలో కొడుకులిద్దరూ వ్యాపారం పని మీద పట్నం వెళ్ళారు. కమల చలికి గజగజా వణికుతూ చిన్న కోడలు లావణ్యను, అమ్మా కాస్త వేడిగా అల్లం టీ పెట్టిస్తావా అని అడిగింది. ఏంటి, నేనేమీ నీకు పని మనిషిని కాను, అయినా ఇంకెన్నాళ్ళిలా మా నెత్తిన కూర్చుంటారు, మీలాంటి వాళ్ల కోసం వృద్ధాశ్రమాలు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి మీ శేష జీవితాన్ని గడపవచ్చు కదా అని లావణ్య అంది. పెద్ద కోడలు స్వాతి కూడా, అవును, అన్నీ మేమే చెప్పాలా, మీకే మీరే అర్థం చేసుకోవాలి అని ఇద్దరూ కలిసి ఆమెను అవమానించారు. ఆ మాటలకు కమల గుండె ముక్కలయ్యింది. ఆ రాత్రి ఆ ఇంట్లో ఉండలేక బయట అరుగు మీదకు వచ్చి కూర్చుంటుంది. ఈ చలికి ఇక్కడే చచ్చిపోయినా పర్వాలేదు, కానీ ఆ ఇంట్లో ఇంకొక క్షణం కూడా ఉండలేను అనుకుంటూ చలికి వణుకుతూ అరుగుపైనే పడుకుంది. అప్పుడు లక్ష్మీదేవి ప్రత్యక్షమై తన భక్తురాలు పడుతున్న బాధను చూడలేకపోయింది. అమ్మవారు తన మాయతో ఒక బంగారు దుప్పటిని సృష్టించి చలికి వణుకుతున్న కమలపై కప్పింది. ఆ దుప్పటి కప్పగానే కమలకు స్వర్గం నుండి జాలువారిన వెచ్చదనంలా అనిపించింది. గాఢ నిద్రలోనికి జారుకుంది. కిటికీలో నుంచి ఆ బంగారు దుప్పటిని చూసిన కోడలిద్దరి కళ్ళు ఆశతో మెరిశాయి. ఈ ముసల్దాని దగ్గర ఇంత విలువైన బంగారు దుప్పటి ఉందా, మనం దీన్ని దొంగిలిద్దాం అనుకుని దొంగల్లా బయటకు వచ్చారు. వారికి లక్ష్మీదేవి కనిపించలేదు. వారు కమలపై ఉన్న దుప్పటిని లాగడానికి ప్రయత్నించగానే వారి ముందు కోటి సూర్యుల ప్రకాశంతో కళ్ళల్లో అగ్ని కణాలతో కోపంగా ఉన్న లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది. దుర్మార్గులారా, సొంత అత్తను ఇంటి నుండి గెంటేయటమే కాకుండా నేను కప్పిన ఈ వస్త్రాన్ని కూడా దొంగిలిస్తారా, మిమ్మల్ని ఇప్పుడే శిక్షిస్తాను అని అమ్మవారు గర్జించింది. ఆ అరుపులకు కమలకు మెలకువ వచ్చింది. ఎదురుగా ఉగ్రరూపంలో ఉన్న లక్ష్మీదేవిని భయంతో వణికిపోతున్న తన కోడళ్లను చూసి, అమ్మా లక్ష్మీదేవి, ఆగు తల్లి, ఏం జరిగింది, నా కోడళ్లపై ఎందుకింత కోపం అని అడిగింది. అప్పుడు లక్ష్మీదేవి జరిగిందంతా చెప్పింది. అప్పుడు కమల, తల్లి, వాళ్ళు తెలియక తప్పు చేశారు, చిన్నపిల్లలు, దయచేసి వారిని క్షమించు, వారిని శిక్షిస్తే నేను బ్రతకలేను అని అమ్మవారి కాళ్లపై పడి వేడుకుంది. అన్న తల్లి ప్రేమకు ఆ లక్ష్మీదేవి శాంతించింది.
చూసారా, మీరు ఇన్ని తప్పులు చేసినా మిమ్మల్ని కాపాడమని నా భక్తురాలు నన్నే వేడుకుంటోంది. ఈరోజు ఆమె పుణ్యమా అని మీరు బ్రతికిపోయారు. ఇంకొకసారి నా భక్తురాలి కంట నీరు వస్తే మిమ్మల్ని కాటికి పంపటం ఖాయం అని హెచ్చరించింది. అప్పుడు స్వాతి, లావణ్య ఇద్దరూ ఏడుస్తూ లక్ష్మీదేవి పాదాలపై, ఆ తర్వాత అత్తగారి పాదాలపై పడి, క్షమించమ్మా లక్ష్మీదేవి, క్షమించత్తయ్య, మేము కళ్ళుండి చూడలేని కబోధులం. మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాము. ఇంకెప్పుడు ఇలా చేయము. మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటాము అని మాటిచ్చారు. లక్ష్మీదేవి చిరునవ్వు నవ్వి అంతర్ధానమైంది. ఆ రోజు నుండి కోడలిద్దరిలో నిజమైన మార్పు వచ్చింది. పట్నం నుండి తిరిగి వచ్చిన కొడుకులకు జరిగిందంతా కూడా చెప్పారు కోడళ్ళు. వారు కూడా తల్లి కాళ్లపై పడి క్షమించమని వేడుకున్నారు. ఆ తర్వాత ఆ కుటుంబం మళ్ళీ కమలను మహారాణిలాగా చూసుకుంది. ఆ ఇల్లు మళ్ళీ సంతోషంతో నిండిపోయింది. కష్టాల్లో ఉన్న భక్తులను ఆ తల్లి ఎప్పటికీ విడువదని ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే ఈ పోలీ పాడ్యమి సందర్భంగా మంచం మీద కూర్చుని భోజనం చేస్తే ఎటువంటి అనర్థాలు జరుగుతాయో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, అదృష్టం మీ తలుపు తడుతుంది, మరణం దరిచేరదు. ఒకానొక సమయంలో యమలోకంలో యమధర్మరాజు గారు తన దివ్యమైన సభలో గంభీరంగా సింహాసనంపై ఆసీనులై ఉన్నారు. ఆయన పక్కనే పాపపుణ్యాల లెక్కలను నిరంతరం నమోదు చేసే చిత్రగుప్తుడు ఎంతో వినయంగా కూర్చుని ఉన్నారు. వారిద్దరి మధ్య లోక వ్యవహారాల గురించి సంభాషణ జరుగుతోంది. ఆ సంభాషణ మధ్యలో చిత్రగుప్తుడి మనసులో ఎప్పటి నుంచో మెదులుతున్న కొన్ని సందేహాలు ఒక్కసారిగా ఉప్పెనలా ఉదయించాయి. ఆయన ఎంతో వినమ్రంగా చేతులు జోడించి యమధర్మరాజుతో ఇలా అన్నాడు. ఓ యమధర్మాదినాథ, నా మనసును తొలిచేస్తున్న కొన్ని సందేహాలను దయచేసి నివృత్తి చేయండి. అసలు భూలోకంలో మానవుడు భోజనాన్ని ఎలా చేయాలి? ఆహారం తీసుకోవడానికి సరైన దిక్కు ఏది? సరైన ప్రదేశం ఏది? ఏ ఏ ప్రదేశాలలో అసలు కూర్చొని భోజనం చేయకూడదు? భోజనానికి ముందు ఏం చేయాలి? భోజనం తర్వాత ఏం చేయాలి? ఎవరి ఇంట్లో భోజనం చేయకూడదు? ఏ ఏ ప్రదేశాల్లో భోజనం చేస్తే ఆయుష్ తగ్గిపోతుంది అని తన ప్రశ్నల వర్షం కురిపించారు. చిత్రగుప్తుడి జిజ్ఞాసను, మానవాళి శ్రేయస్సు పట్ల అతనికి ఉన్న తపస్సును చూసి యమధర్మరాజు మందహాసం చేసి ఇలా సమాధానం ఇచ్చారు. హే చిత్రగుప్త, నువ్వు చాలా సరైన ప్రశ్నలనే అడిగావు. మానవజాతి మేలు కోరే ఈ ప్రశ్నలు చాలా విలువైనవి. నిజానికి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం మనిషి యొక్క ఆచారాలు, అలవాట్లలోనే దాగి ఉంటుంది. మనిషి ఎలాంటి ప్రవర్తనను కలిగి ఉంటాడో అలాంటి ఫలాలనే అనుభవిస్తాడు. మంచి అలవాట్లు, సదాచారాలు సుఖాన్ని, దీర్ఘాయుషువును, ఆరోగ్యాన్ని ఇస్తాయి. అదే సమయంలో చెడు అలవాట్లు, అనుచిత ప్రవర్తన దుఃఖాన్ని, రోగాలను, అకాల మరణాన్ని కూడా కలిగిస్తాయి. మనుషులు భోజనం చేసేటప్పుడు తప్పకుండా శాస్త్ర నియమాలను పాటించాలి. ఏ మానవుడైతే శాస్త్ర నియమాలను పాటిస్తూ పవిత్రంగా ఆహారాన్ని స్వీకరిస్తాడో అతడు నిశ్చయంగా దీర్ఘాయుష్యును పొందుతాడు. అతని శరీరం రోగాలకు, వ్యాధులకు దూరంగా ఉంటుంది. అతని దేహంలో పాపాలు నివసించవు. అందుకే భోజనం చేసేటప్పుడు మనిషి దిక్కు, ప్రదేశము, సమయము మరియు తన శారీరక శుభ్రతను తప్పకుండా దృష్టిలో ఉంచుకోవాలి అని పలికాడు యమధర్మరాజు. ఆ మాటలు విన్న చిత్రగుప్తుడు మరింత వినయంతో, ప్రభు, దయచేసి ఈ రహస్యాలను మరింత వివరంగా వివరించండి. భోజనానికి సంబంధించిన నియమాలన్నిటినీ నాకు పూసగుచ్చినట్లుగా చెప్పండి అని కోరాడు. అప్పుడు యమధర్మరాజు గంభీరమైన స్వరంతో, చిత్రగుప్త, నీ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ముందు నేను నీకు ఒక పురాతన కథ చెప్తాను. ఈ కథను చాలా శ్రద్ధగా విను. ఇందులో నీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. ఈ కథ అత్యంత విజ్ఞానదాయకమైనది. గుణపాఠాన్ని నేర్పేది. ఎవరైతే ఈ కథను శ్రద్ధగా విని ఇతరులకు తెలియజేస్తారో వారి అనేక పాపాలు తొలగిపోతాయి అని అన్నాడు. ఆ మాట వినగానే చిత్రగుప్తుడు ఆనందంతో ఉప్పొంగిపోయాడు. ఓ యమధర్మరాజా, మీ పవిత్రమైన ముఖత ఈ మహత్తరమైన కథను వినటం నా మహాభాగ్యం. నేను ఏకాగ్రతతో తప్పకుండా వింటాను అన్నాడు. ఆ తర్వాత యమధర్మరాజు చిత్రగుప్తుడికి ఆ పురాతన కథను చెప్పటం ప్రారంభించారు. చిత్రగుప్త, పూర్వకాలంలో మగధ దేశంలోని విజయనగరం అనే రాజ్యాన్ని సుకేతుడు అనే ప్రతాపవంతుడైన ధర్మాత్ముడైన చక్రవర్తి పరిపాలించేవాడు. ఆయన రాజ్యంలో ప్రకృతి సంపద సమృద్ధిగా ఉండేది. ప్రజలు అత్యంత సుఖ సంతోషాలతో జీవించేవారు.
రాజు సుకేతుడు గుణవంతుడు, బుద్ధివంతుడు మరియు దయగల హృదయం కలవాడు. ఆయన ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమం కోసం పాటుపడేవాడు. యజ్ఞాలు, యాగాలు, దానాలు మరియు అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలు పొందాడు. ప్రజలు ఆయన్ను తమ తండ్రిలా భావించి గౌరవించేవారు, ప్రేమించేవారు. రాజుగారి భార్య రాణి ఇంద్రావతి కూడా అంతే. ధర్మ పారాయణురాలు, అందమైనది మరియు సద్గుణశీలి. రాణి ఇంద్రావతి ప్రతిరోజు భక్తితో పూజలు చేసేది, పేదలకు అన్న వస్త్రాలు దానం చేసేది మరియు మనస్ఫూర్తిగా ప్రజల సంక్షేమాన్ని కోరుకునేది. ఆ దివ్య దంపతుల రాజ్యంలో అందరూ సుఖంగా ఉన్నప్పటికీ రాజు మరియు రాణి హృదయాలను నిరంతరం వేధించే ఒక లోతైన దుఃఖం ఉండేది. ఆ దుఃఖానికి కారణం వారికి సంతానం లేకపోవటమే. ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. రాజు సుకేతుడు, రాణి ఇంద్రావతి ఎన్నో వ్రతాలు, పూజలు, యజ్ఞాలు చేశారు. దేవీ దేవతలను ప్రార్థించారు, ఋషుల సేవ చేశారు. కానీ వారికి పుత్రుడు కానీ పుత్రిక కానీ కలుగలేదు. ఈ విషయమై వారిద్దరూ తీవ్రంగా కుమిలిపోయేవారు. రాజు తన రాజప్రసాదంలో ఒంటరిగా కూర్చుని, నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో నాకు పుత్ర సుఖం లేకుండా పోయింది. నా రాజ్యంలో అన్నీ ఉన్నాయి, ప్రజలు సుఖంగా ఉన్నారు, కానీ నా వంశాన్ని ముందుకు నడిపించే వారసుడే లేడు. నా పుణ్యాలలో ఏదైనా లోపం జరిగిందా, లేదా నా పూర్వజన్మ కర్మఫలం నన్ను ఇలా వేధిస్తుందా అని పదే పదే చింతించేవాడు. రాజు సుకేతుడు రోజురోజుకు మరింత దిగులుగా ఉండటం ప్రారంభించాడు. తమ రాజు సంతానం లేక దుఃఖిస్తున్నాడని తెలుసుకున్న ప్రజలు కూడా చింతించసాగారు. రోజు రాజు ఇక లాభం లేదనుకుని తన సమస్యకు పరిష్కారం కోసం ఏదైనా మహానుభావుడిని ఆశ్రయించాలని నిశ్చయించుకున్నాడు. అప్పుడే ఆయనకు సమీపంలోని అడవిలో ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేసుకుంటున్న గొప్ప తపస్వి వశిష్ఠ మహర్షి గుర్తుకు వచ్చారు. వశిష్ఠ మహర్షి త్రికాలజ్ఞులు, దివ్య దృష్టి సంపన్నులు. ఆయన ఖచ్చితంగా తన సమస్యకు కారణం చెప్పగలరని రాజు దృఢంగా నమ్మాడు. వెంటనే స్వయంగా ఆశ్రమానికి వెళ్ళి మహర్షిని సందర్శించుకోవాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే రాజు సుకేతుడు కొందరు పరివారంతో రథంపై అడవికి బయలుదేరాడు. పక్షుల కిలకిల రావాలతో, పచ్చని చెట్లతో నిండిన వశిష్ఠ మహర్షి ప్రశాంతమైన ఆశ్రమానికి త్వరలోనే చేరుకున్నారు. రాజు సుకేతుడు చేతులు జోడించి మహర్షి ముందుకు వెళ్ళి వినయంగా, మునీంద్ర, రాజ్య కార్యాలు సక్రమంగానే సాగుతున్నాయి, కానీ నా మనసును ఒక పెద్ద చింత దహించి వేస్తుంది. ఆ బాధతోనే నీ శరణు కోరి వచ్చాను. మీరు జగత్తు రహస్యాలు తెలిసిన జ్ఞానులు, నా సందేహాన్ని కేవలం మీరే నివృత్తి చేయగలరు అని వేడుకున్నాడు. అప్పుడు రాజు సుకేతుడు దుఃఖంతో కన్నీళ్లు పెట్టుకుంటూ తన వేదనను వినిపించాడు. ఓ మునివర్య, నా జీవితంలో ఒకే ఒక్క లోటు, నాకు సంతానం లేదు, పుత్రుడు లేడు, పుత్రిక లేదు. నేను ఎన్నో యజ్ఞాలు, ఉపవాసాలు చేశాను, పుణ్యక్షేత్రాలు దర్శించాను, బ్రాహ్మణులకు దానాలు ఇచ్చాను, సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేశాను, కానీ విధి నాకు సంతాన సుఖాన్ని దూరం చేసింది. దయచేసి చెప్పండి, నేను చేసిన ఏ పాపం వల్ల నాకు ఈ శిక్ష పడింది? నా తర్వాత నా రాజ్యానికి వారసుడు ఎవరు అని ప్రాధేయపడ్డాడు. రాజు యొక్క ఆవేదనను విన్న వశిష్ఠ మహర్షి ఒక క్షణం కళ్ళు మూసుకొని తన దివ్య దృష్టితో రాజు యొక్క పూర్వజన్మ కర్మలను పరిశీలించటం ప్రారంభించారు. కొద్దిసేపటి తర్వాత కళ్ళు తెరిచి, రాజా, నేను చెప్పబోయే మాటలను ఓపికగా విను. నీకు సంతానం లేకపోవడానికి కారణం నీ పూర్వజన్మ కర్మలలోనే దాగి ఉంది. గత జన్మలో నీకు తెలియకుండానే ఒక మహాపాతకం జరిగింది. దాని శిక్షే ఈ జన్మలో నీకు సంతానహీనత రూపంలో ఎదురవుతుంది అన్నారు. రాజు ఆశ్చర్యపోయి, పూర్వజన్మ పాపమా? మునివర్య, దయచేసి వివరంగా చెప్పండి, నేను అలాంటి పాపం ఏం చేశాను అని అడిగాడు. వశిష్ఠుడు ఇలా బదులిచ్చారు. పూర్వజన్మలో నువ్వు ఒక సామాన్య వేటగాడివి, అడవిలో వేటాడుతూ జీవనం సాగించేవాడివి. ఒకరోజు నువ్వు ఒక జింకను వెంబడిస్తూ అడవిలో చాలా దూరం వెళ్ళిపోయావు. అక్కడ పచ్చిక బయలల్లో ఒక గోమాత తన దూడకు పాలు ఇస్తోంది. దృష్టవశాత్తు పొదల చాటున ఉన్నది జింక అని భ్రమపడి నువ్వు ఆ దిశగా బాణం వేశావు. ఆ బాణం నేరుగా వెళ్ళి ఆ గోమాతకు తగిలింది. పాపం, ఆవు తీవ్రంగా గాయపడి నొప్పితో నేల కూలింది. నీ పొరపాటు గ్రహించిన నువ్వు పశ్చాత్తాపంతో పరిగెత్తుకుంటూ ఆవు దగ్గరకు వెళ్ళావు. కానీ కొద్దిసేపటికే ఆ గోమాత విలవిలలాడుతూ ప్రాణాలు విడిచింది. ఓ రాజా, ఆ గోమాతకు అకారణంగా కలిగిన కష్టం వలనే ఈ జన్మలో నీకు సంతాన సుఖం లేకుండా పోయింది.
ఆవు పరమ పవిత్రమైన ప్రాణి. దానికి కలిగించిన బాధ మహాపాపం. అది తెలియక చేసిన ఆ పాపం నిన్ను చుట్టుకుంది అని మహర్షి రాజుకు చెప్పారు. ఈ రహస్యం విన్న రాజు చంద్రకేతుడి కళ్ళ నుండి ధారాపాతంగా కన్నీళ్లు కారసాగాయి. ఆయన పశ్చాత్తాపంతో, మునివర్య, ఈ పాపం నుండి విముక్తి పొందే మార్గం ఏదైనా ఉందా అని వేడుకున్నాడు. దానికి వశిష్ఠ మహర్షి, రాజా, ప్రతి పాపానికి ప్రాయశ్చిత్తం ద్వారా విముక్తి సాధ్యమే. గోహత్య పాపానికి ప్రాయశ్చిత్తంగా నువ్వు గోసేవ చేయాలి. నువ్వు పూర్తి నిష్ఠతో గోవులకు సేవ చెయ్యి. ఆకలితో ఉన్న ఆవులకు గడ్డి, నీరు అందించు. గోశాలలు నిర్మించు. అనారోగ్యంతో ఉన్న గోవులకు చికిత్స చేయించు. గోసేవకు మించిన పుణ్యం మరి ఒకటి లేదు. దీనితోనే నీ పూర్వజన్మ పాపం నశిస్తుంది అని చెప్పారు. అప్పుడు రాజు సుకేతుడు మహర్షికి మాట ఇచ్చి తిరిగి రాజ్యానికి వచ్చి పూర్తి శ్రద్ధతో గోసేవలో నిమగ్నమయ్యాడు. తన రాజ్యం అంతటా గొప్ప గోశాలలు నిర్మించాడు. స్వయంగా ప్రతిరోజు గోవులను సంరక్షించటం, పూజించటం ప్రారంభించాడు. రాణి ఇంద్రావతి కూడా భర్తతో పాటు గోమాతల సేవలో పాలు పంచుకుంది. కొన్ని నెలల పాటు నిరంతరం శ్రద్ధగా గోసేవ చేసిన తర్వాత భగవంతుడు వారి ప్రార్థనలను ఆలకించాడు. రాణి ఇంద్రావతి ఒక అందమైన తేజవంతుడైన పుత్రుడికి జన్మనిచ్చింది. ఎన్నో సంవత్సరాల తర్వాత సంతానం కలగటంతో రాజు రాణుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రాజ్యంలో అంతా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. కాలం గడిచింది. రాజకుమారుడు ఆరోగ్యంగా దృఢంగా పెరుగుతున్నాడు. రాజు రాణులు అతడిని గారాభంగా అల్లారు ముద్దుగా పెంచారు. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత కలిగిన సంతానం కావడంతో వారు రాజకుమారుడి ప్రతి కోరికను నెరవేర్చారు. ఈ మితిమీరిన గారాభం వల్ల రాజకుమారుడు క్రమంగా క్రమశిక్షణ లేనివాడిగా తయారయ్యాడు. అతను హృదయంలో చెడ్డవాడు కాదు, కానీ చిన్నప్పటి నుండే ప్రతిదీ తన ఇష్ట ప్రకారమే జరగాలనే అలవాటు పడిపోయాడు. అతను ఉదయం ఆలస్యంగా నిద్రలేచేవాడు. స్నానం కూడా చేయకుండా వంటగది నుండి అల్పాహారం తెమ్మని అడిగేవాడు. భోజనశాలకు వెళ్లే శ్రమ కూడా తీసుకోకుండా మంచం మీదనే భోజనం చేస్తానని మొండికేసేవాడు. సేవకులు బంగారు పళ్ళెంలో రకరకాల వంటకాలను అలంకరించి రాజకుమారుడి పడక గదికి తీసుకుని వెళ్ళేవారు. రాజు లేదా రాణి అతడిని ఎప్పుడూ గద్దించలేదు. రాణి ఇంద్రావతి కూడా కొడుకు ప్రతి కోరికను తీరుస్తూ అతని బాల్యం ఆనందంగా గడవాలని కోరుకుంది. అలాగే రాజకుమారుడు యుక్త వయసుకు వచ్చాడు. చూస్తూ ఉండగానే 16 ఏళ్ల వాడయ్యాడు. రాజు సుకేతుడు అతనిని తన వారసుడిగా భావించడం ప్రారంభించాడు. కానీ విధికి వేరే ప్రణాళిక ఉంది. 16 ఏళ్ల వయసులో రాజకుమారుడు అకస్మాత్తుగా ఒక తీవ్రమైన వ్యాధి బారిన పడ్డాడు. రాజవైద్యులు ఎంత ప్రయత్నించినా, దేశ విదేశాల నుండి వైద్యులను పిలిపించినా, యజ్ఞాలు ప్రార్థనలు చేసినా ఏదీ ఫలించలేదు. కొన్ని రోజులకు ఆ దురదృష్టవంతుడైన యువరాజు కుమారుడు ప్రాణాలు విడిచాడు. ఆకస్మిక పిడుగుపాటుతో రాజు రాణులపై దుఃఖ పర్వతం కూలింది. రాజ్యం మొత్తం శోక సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘోర సంఘటన తర్వాత రాజు సుకేతుడు రాజ్య పరిత్యాగం చేసి రాణితో కలిసి వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. రాజు సుకేతుడు ఏడుస్తూ తన పుత్రుడి అకాల మరణం గురించి మహర్షికి వివరించాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి ధ్యానంలోనికి వెళ్ళి తన దివ్య దృష్టితో కారణాన్ని తెలుసుకొని ఇలా అన్నారు. రాజా, నీ పుత్రుడి ఆయుష్ క్షీణించడానికి కారణం అతని సొంత ప్రవర్తనే. నీ పూర్వజన్మ పుణ్యఫలం వల్ల నీకు పుత్రుడు కలిగాడు. కానీ నీ పుత్రుడు చిన్నప్పటి నుండే కొన్ని అనుచితమైన అశాస్త్రీయమైన అలవాట్లను అలవరుచుకున్నాడు. దాని ఫలితంగానే అతను అల్పాయుషుతో మరణించవలసి వచ్చింది. నీ కుమారుడు ప్రతిరోజు స్నానం చేయకుండా భోజనం చేసేవాడు మరియు తరచుగా మంచం మీద కూర్చునే భోజనం చేసేవాడు. ఏ మనుషుడైతే స్నానం చేయకుండా భోజనం చేస్తాడో అతని ఆయుష్ క్షీణిస్తుంది. మరియు ఏ మనుషుడైతే మంచం మీద కూర్చొని భోజనం చేస్తాడో అతని శరీరంలో వివిధ రోగాలు పుడతాయి. అతని జీవితం కూడా అర్ధాంతరంగా ముగిసిపోయే ప్రమాదం ఉంటుంది. అతని శరీరం అపవిత్రమైన అలవాట్లకు బలైపోయింది అని చెప్పాడు. మహర్షి మాటలు రాజు రాణుల కళ్ళు తెరిపించాయి. వారు తమ తప్పును గ్రహించి తీవ్రంగా పశ్చాత్తాపడ్డారు. వారు ప్రాపంచిక మోహాన్ని త్యాజించి ఆశ్రమంలోనే ఉంటూ తమ మిగిలిన జీవితాన్ని తపస్సులో గడిపారు. ఈ కథను చెప్పి యమధర్మరాజు చిత్రగుప్తుడి వైపు చూస్తూ ఇలా అన్నారు. చూసావా చిత్రగుప్త, మనిషి అలవాట్లే అతని జీవితాన్ని ఎలా నిర్మిస్తాయో లేదా నాశనం చేస్తాయో. సుకేతుడి లాంటి పుణ్యాత్ముడు కూడా తన కుమారుడి తప్పుడు అలవాట్లు కారణంగా పుత్ర శోకాన్ని అనుభవించవలసి వచ్చింది. ఇప్పుడు మంచం మీద భోజనం చేయటం ఎందుకు? అంత పాపమో వివరంగా చెప్తాను, శ్రద్ధగా విను.
చిత్రగుప్త, అన్నం పరబ్రహ్మ స్వరూపం. అది కేవలం ఆకలి తీర్చే పదార్థం మాత్రమే కాదు, అది ప్రాణశక్తి. ఆ అన్నాన్ని స్వీకరించే ప్రదేశం, సమయం, విధానం మనిషి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఆయుష్ను నిర్ణయిస్తాయి. మంచం అనేది నిద్రించడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ఉద్దేశించిన ప్రదేశం. అది మన శరీరంలోని తాపసిక గుణాన్ని, అంటే అలసట, జడత్వాన్ని స్వీకరిస్తుంది. మనం నిద్రలో ఉన్నప్పుడు మన శరీరం మరియు సూక్ష్మ శరీరం రోజంతా పోగుబడిన ప్రతికూల శక్తులను, మానసిక ఒత్తిడిని, విష పదార్థాలను విడుదల చేస్తాయి. ఆ మంచము, పరుపు ఆ శక్తులను పీల్చుకుంటాయి. అలాంటి అపవిత్రమైన తాపసిక శక్తి నిండిన ప్రదేశంలో పరబ్రహ్మ స్వరూపమైన అన్నాన్ని పెట్టి తినటం మహా అపచారం. ఇది సాక్షాత్తు అన్నపూర్ణాదేవిని, లక్ష్మీదేవిని అవమానించినట్లే. ఎవరైతే మంచం మీద కూర్చొని భోజనం చేస్తారో వారు భోజనంతో పాటు మంచం మీద పేరుకుపోయిన ప్రతికూల శక్తులను కూడా స్వీకరిస్తారు. దీనివల్ల వారి శరీరంలో రోగ నిరోధక శక్తి క్షీణిస్తుంది. వైద్యులకు కూడా అంతుచిక్కని దీర్ఘకాలిక వ్యాధులు, జీర్ణ సమస్యలు, మానసిక అశాంతి కలుగుతాయి. వారి జఠరాగ్ని, అంటే జీర్ణశక్తి మందగిస్తుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాక అది శరీరంలో విషంగా మారుతుంది. ఇది నేరుగా వారి ఆయుష్ను హరిస్తుంది. అంతేకాదు, మంచం మీద ఆహారం తినటం వల్ల అన్నం మెతుకులు పరుపుపై పడతాయి. వాటిని చీమలు, ఇతర సూక్ష్మక్రిములు తింటాయి. మనకు తెలియకుండానే మనం ఆ జీవుల ఎంగిలి చేసిన ప్రదేశంలో నిద్రిస్తాము. అది దరిద్రాన్ని, అనారోగ్యాన్ని ఆహ్వానిస్తుంది. ఎక్కడ అపరిశుభ్రత, గౌరవం ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి నిలవదు. ఆమె సోదరి అయిన జ్యేష్ఠాదేవి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. దీనివల్ల ఇంట్లో ధనం నిలవదు, అప్పులు పెరిగిపోతాయి, కుటుంబంలో కలహాలు మొదలవుతాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం కూడా ఈ అలవాటు రాహువు యొక్క చెడు ప్రభావాన్ని పెంచుతుంది. దానివల్ల జీవితంలో ఆకస్మిక కష్టాలు, నష్టాలు, మానసిక గందరగోళం ఏర్పడతాయి. ఇక భోజనం విషయానికి వస్తే 3 రకాల భోజనాన్ని మనిషి ఎప్పుడూ ముట్టకూడదు. మొదటిది, ఎవరైనా దాటి వెళ్ళిన భోజనాన్ని అస్సలు తినకూడదు. ఆహారాన్ని దాటి వెళ్ళినప్పుడు వారి కాళ్ళ నుండి వెలువడే అపవిత్ర శక్తి ఆ అన్నంలోనికి ప్రవేశిస్తుంది. అలాంటి ఆహారం పశువులకు మాత్రమే పెట్టాలి, మనుషులు తినకూడదు. రెండవది, వెంట్రుకలు, పురుగులు వంటివి పడిన ఆహారం. అలాంటి ఆహారం తన సాత్విక గుణాన్ని కోల్పోయి ప్రేతయోని జీవులకు ఆహారంగా మారుతుంది. దానిని తినవారిలోకి కూడా అలాంటి ప్రతికూల శక్తులే ప్రవేశిస్తాయి. మూడవది, ఇతరుల భాగం లాక్కొని తినటం లేదా పంచుకోకుండా తినటం. ఇలా చేయటం అన్నపూర్ణాదేవికి ఆగ్రహం తెప్పిస్తుంది. జీవితంలో దారిద్ర్యాన్ని, ఆకలి బాధలను కలిగిస్తుంది. కాబట్టి భోజనాన్ని ఎల్లప్పుడూ గౌరవించాలి. పవిత్రమైన ప్రదేశంలో ప్రశాంతమైన మనస్సుతో స్వీకరించాలి. భోజనానికి ముందు కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కోవాలి. వీలైతే స్నానం చేయాలి. కింద చాప వేసుకొని తూర్పు ముఖంగా కూర్చొని తినటం ఉత్తమం. ఈ నియమాలు పాటించిన వారికి ఆరోగ్యము, ఐశ్వర్యము, దీర్ఘాయుషు కలుగుతాయి. వారి జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి అని యమధర్మరాజు చిత్రగుప్తుడికి మానవుని ఆచారాలు, మంచి చెడు అలవాట్ల గురించి అమూల్యమైన జ్ఞానాన్ని అందించాడు. అలాగే ఈరోజు ఉదయం లేవగానే ఏ పనులు అస్సలు చేయకూడదో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. పేదరికం అనేది దరిచేరదు. ఒకసారి లక్ష్మీమాత శ్రీహరిని, ఓ ప్రభు, నా మనసులోని కొన్ని సందేహాలు ఉన్నాయి, దయచేసి వాటిని నివృత్తి చేయండి అని అడిగింది. అప్పుడు శ్రీహరి, దేవి, నీ మనసులో ఉన్న సందేహాలన్నీ నిస్సంకోచంగా అడుగు అన్నాడు. ప్రభు, ఒక వ్యక్తి జీవితాంతం పేదవాడిగా ఉంటాడు. అలాగే కొంతమంది వ్యక్తులు పేదరికం నుండి బయటపడి చాలా త్వరగా ధనవంతులుగా అవుతారు. దీని వెనుక ఉన్న రహస్యమేమిటి అని అడిగింది లక్ష్మీమాత. అప్పుడు శ్రీహరి ఇలా అంటాడు, దేవి, నువ్వు లోక కళ్యాణం కోసం చాలా మంచి ప్రశ్నలు అడిగినావు. దేవి, ఒక వ్యక్తి జీవితం పేదవాడిగా ఉండడానికి 4 కారణాలు ఉన్నాయి. ఎవరైతే ఈ 4 అలవాట్లను మెరుగుపరుచుకుంటారో వారిని జీవితంలో ధనవంతుడు కాకుండా ఎవ్వరూ ఆపలేరు. దేవి, వాటి గురించి నీకు ఇప్పుడు వివరంగా ఒక కథ ద్వారా చెప్తాను. అయితే ఈ కథను పూర్తిగా వినాల్సి ఉంటుంది, లేదంటే మహాపాపం తగులుతుంది. కాబట్టి నువ్వు పూర్తిగా వినడానికి సిద్ధంగా ఉంటే నేను కథ చెప్పటం ప్రారంభిస్తానంటాడు శ్రీహరి. ప్రభు, నేను ఈ కథను చివరి వరకు పూర్తి శ్రద్ధతో వింటాను అంటుంది లక్ష్మీదేవి. కాబట్టి ఫ్రెండ్స్, మీరు కూడా ఈ కథను చివరి వరకు పూర్తి శ్రద్ధతో వినండి. ఒక అడవిలో సాధు మహారాజు ఆశ్రమం ఉండేది. ఆయన ఎంతో జ్ఞానవంతుడు మరియు తపోశక్తి సంపన్నుడు. దూర ప్రాంతాల నుండి ప్రజలు ఆయన వద్దకు వచ్చేవారు. దానికి దగ్గరలో ఉన్న ఒక గ్రామంలో ఒక పేద రైతు
తన భార్య పిల్లలతో నివసిస్తూ ఉన్నాడు. ఆ రైతు జీవితం కష్టాలతో నిండి ఉంది. అతనికి వ్యవసాయం చేయడానికి చాలా తక్కువ భూమి ఉంది. ఆ భూమి కూడా రాళ్ళు మరియు ముళ్ళ పొదలతో ఉంది. ఆ భూమిలో వ్యవసాయం చేయటం అంత సులభం కాదు. అదే కాక ఆ రైతు ఉదయం ఆలస్యంగా నిద్రలేచి తన రోజును ఎటువంటి ప్రణాళిక లేకుండా ప్రారంభించేవాడు. అతను తరచుగా సోమరితనం కారణంగా తన పనిని వాయిదా వేసేవాడు. ఆ కారణంగా అతను వ్యవసాయంలో నష్టపోయేవాడు. దానివల్ల తన కుటుంబానికి తగినంత ఆహారం మరియు ఆదాయం సరిపోయేది కాదు. తన భార్య కష్టపడి పనిచేసే ఓపిక గల మహిళ. ఆమె ఉదయాన్నే లేచి ఇంటి పనులన్నీ చేసి పిల్లలకు వంట చేసి బడికి పంపించేది. ఆ రైతు భార్య తన భర్త జీవితంలో మార్పు తీసుకురావాలని కోరుకునేది. ఆ రైతు ఒక గుడిసెలో ఉండేవాడు. వర్షాకాలం వస్తే చాలు ఇల్లంతా నీళ్లతో నిండిపోయేది. తన పిల్లల బాధలు చూసి తను ఎంతో కృంగిపోయేవాడు రైతు. తన కూతురు బాగా చదివేది, కానీ పై చదువులకు ఆ రైతు దగ్గర డబ్బులు లేవు. ప్రతిరోజు మంచి ఆహారం లేకపోవటంతో తరచూ ఆ పిల్లలు అనారోగ్యాల బారిన పడేవారు. ఆ రైతును ఆ స్థితిలో చూసి కొంతమంది గ్రామస్తులు ధైర్యం చెప్పేవారు. మరికొంతమంది ఇదంతా అతని సోమరితనం వల్లే అని తిట్టేవారు. ఆ రైతు చాలా నిరాశ చెందాడు, నిస్సహాయంగా ఉన్నాడు. ప్రతి రాత్రి అతను తన జీవితం ఎప్పుడు మారుతుందో అని ఆలోచిస్తూ నిద్రపోయేవాడు. కానీ మరుసటి రోజు ఉదయం అతను మళ్ళీ అదే దినచర్యను అనుసరించేవాడు. ఒకరోజు ఆ సాధు మహారాజు గురించి ఆ రైతు భార్యకు తెలిసింది. ఆమె తన భర్త దగ్గరకు వెళ్ళి, ఏమండి, ప్రజల సమస్యలను ఒక సాధు మహారాజు పరిష్కరిస్తున్నాడంట. మీరు కూడా ఆయన దగ్గరకు వెళ్ళండి. మన సమస్యలకు ఏదైనా పరిష్కారం చెప్పవచ్చు అని చెప్పింది. కానీ ఆ రైతు వెళ్లకుండా వాయిదా వేస్తూ వచ్చాడు. చివరికి అతని భార్య బలవంతం పెట్టడంతో సాధు మహారాజు ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ రైతు సాధు మహారాజు వద్దకు చేరుకుని ఆయన పాదాలకు నమస్కరించి తన పేదరికం మరియు సమస్యల గురించి చెప్పాడు. స్వామి, నేను చాలా పేదవాడిని. నేను పగలు రాత్రి కష్టపడి పనిచేస్తాను. కానీ ఇప్పటికీ నేను జీవితంలో కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. నాకు ఆనందం దొరకటం లేదు. దయచేసి నాకు మార్గనిర్దేశం చేయండి అన్నాడు. అప్పుడు సాధు మహారాజు ఆ రైతును చూసి నవ్వి ఇలా అన్నాడు. నాయనా, పేదరికం అంటే కేవలం డబ్బు లేకపోవటం కాదు. మీ మానసిక స్థితి మరియు అలవాట్లు బాగా లేకపోవటం. నీకు కావాలంటే 4 అలవాట్ల గురించి నేను నీకు చెప్పగలను. నువ్వు వాటిని అర్థం చేసుకుని పాటిస్తే అవి మీ జీవితం మార్చి మిమ్మల్ని ధనవంతులుగా చేస్తాయి అన్నాడు. ఇప్పుడు ఆ రైతు సాధు మహారాజుతో, దయచేసి ఆ 4 అలవాట్ల గురించి నాకు చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు సాధు మహారాజు, సరే అయితే విను అని అంటాడు. ఒక వ్యక్తి ఉదయం లేచి సోమరితనంగా ఉండి తన రోజును సరిగ్గా ప్రారంభించకపోతే అతని జీవితం ఎల్లప్పుడూ వ్యర్థమే. నేను ఒక చిన్న కథ ద్వారా నీకు చెప్తాను, విను. చాలా కాలం క్రితం ఒక రాజు తన రాజ్యంలోని సోమరితనంగా ఉండే రైతులను శిక్షించేవాడు. ఆ రాజు ఒకరోజు సోమరితనంగా ఉండటం వల్ల వారు ఏం కోల్పోతున్నారో తెలియజేయాలనుకున్నాడు. ప్రజలందరికీ ఉదయం ముందుగా ఎవరు రాజభవనం వద్దకు వస్తే వారికి వజ్రాలు, నాణ్యాలు దొరుకుతాయని ప్రకటించాడు. కానీ చాలామంది రైతులు సోమరితనం కారణంగా ఆలస్యంగా వచ్చారు. వారు అక్కడికి చేరుకున్నప్పుడు నిధి అప్పటికే అక్కడి నుండి తీసివేయబడింది. ఒక వృద్ధ రైతు ఎప్పుడూ ఉదయాన్నే లేచి ముందుగా చేరుకుని రాజు నుండి బహుమతి అందుకునేవాడు. సోమరితనం ఉన్నవాడు తన జీవితంలోని ముఖ్యమైన అవకాశాలను కోల్పోతాడని రాజు రైతులందరికీ కూడా చెప్పాడు. సమయానికి నిద్రలేచి పని ప్రారంభించటమే విజయానికి కీలకమన్నాడు సాధువు. అది విన్న ఆ రైతు తల వంచి తాను కూడా ఉదయం ఆలస్యంగా మేల్కుంటానని, రోజంతా నీరసంగా ఉంటానని అంగీకరించాడు. అప్పుడు సాధు మహారాజు అతనికి ఉదయాన్నే నిద్రలేచి రోజును ప్రారంభించమని సలహా ఇచ్చాడు. నాయనా, 2వ అలవాటు ఏమిటి అంటే ప్రతికూల ఆలోచన. ఒక వ్యక్తి ఉదయం నిద్రలేచిన వెంటనే ఆందోళన కలిగించే ఆలోచనలను చేస్తే అతని మనసులో భయం మరియు అసంతృప్తి ఉంటుంది. అప్పుడు అతని శక్తి మొత్తం నాశనమవుతుంది నాయనా. ఒకసారి ఒక వ్యాపారవేత్త తన సమస్యను మా గురువుగారితో చెప్పుకున్నాడు. స్వామి, మా వ్యాపారం ప్రతిరోజు క్షీణిస్తుంది.
ఇది ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావటం లేదని చెప్పుకున్నాడు. అప్పుడు మా గురువు గారు అతన్ని ప్రతిరోజు ఉదయం తన ఆలోచనలను గమనించమని చెప్పాడు. అతను ఒకరోజు వ్యాపారవేత్తకు ఫోన్ చేసి తెల్లవారక ముందే మరో గంటలో మీరేమి ఆలోచిస్తున్నారని అడిగాడు. దానికి వ్యాపారవేత్త ఈరోజు కూడా నష్టం జరుగుతుందని నేను అనుకుంటున్నాను అన్నాడు. కనుక ఉదయాన్నే నెగిటివ్ ఆలోచనలను చేయకూడదు. ఈరోజు కలిసి రాదు, ఆ పని జరగదు, ఈ పని జరగదు అని ఉదయాన్నే ఆలోచించకూడదు. అలాంటి నెగిటివ్ ఆలోచన వలన రోజంతా నెగిటివ్గా అస్తవ్యస్తంగా ఉంటుంది. సాధు మహారాజు ఇంకా ఇలా అన్నాడు, 3వ అలవాటు ఏమిటి అంటే క్రమశిక్షణ లేకపోవటం. ఒక వ్యక్తి తన సమయంలో క్రమశిక్షణను పాటించకపోతే, పని చేయలేకపోతే అతను తన పని ఫలితాన్ని ఎప్పటికీ పొందలేడు అని చెప్పి సాధు మహారాజు మరొక కథ చెప్పాడు. ఒక యువ శిష్యుడు తన గురూజీని నేను నా జీవితంలో ఎలా విజయం సాధించగలనని అడిగాడు. గురువు ఇలా జవాబు ఇచ్చాడు, ప్రతి ఉదయం సూర్యోదయానికంటే ముందే మేల్కొని ధ్యానం చేసి మీ రోజును ప్లాన్ చేసుకోండి అని. అప్పుడు మొదట్లో కొన్ని రోజులు గురువు చెప్పినట్లుగా చేశాడు. కానీ తర్వాత సోమరితనం కారణంగా అతని క్రమశిక్షణను విడిచిపెట్టాడు. గురువు శిష్యుడిని పిలిచి విజయం కేవలం కష్టపడి పనిచేయటం వల్ల మాత్రమే రాదని, క్రమబద్ధత మరియు క్రమశిక్షణ నుండి కూడా వస్తుందని వివరించాడు. మీరు మీ సమయాన్ని గౌరవించకపోతే కాలం మిమ్మల్ని గౌరవించదు, ఊహించని కష్టాలను అనుభవించేలాగా చేస్తుంది. ఆ శిష్యుడు తన గురువుకు విధేయత చూపి తన జీవితాన్ని క్రమశిక్షణతో వ్యవస్థీకరించుకున్నాడు. క్రమంగా అతను తన లక్ష్యాలన్నిటినీ కూడా సాధించాడు. తన దినచర్య అస్తవ్యస్తంగా ఉందని మరియు తన పనిలో నిర్లక్ష్యంగా ఉన్నాడని ఆ రైతు గ్రహించాడు. క్రమశిక్షణను పాటిస్తానని సాధు మహారాజుకు వాగ్దానం చేశాడు. చివరిగా సాధు మహారాజు 4వ అలవాటు గురించి చెప్పాడు. మీరు ప్రతిరోజు ఏదైనా కొత్తగా ప్రారంభించి దాన్ని పూర్తి చేయకపోతే మీ జీవితం ఎల్లప్పుడూ అసంపూర్ణంగా ఉంటుంది. దీనిని బాగా అర్థం చేసుకోవడానికి అతను మరొక కథ చెప్పాడు. ఒక వ్యక్తి తన గ్రామంలో ఒక అందమైన తోటను నాటాలని కలలు కన్నాడు. అతను చాలా చెట్లను నాటాడు, కానీ అతను వాటిని పట్టించుకోలేదు. అతను ప్రతిరోజు ఒక కొత్త మొక్కను నాటాడు, కానీ పాత మొక్కలకు నీరు పెట్టడం మర్చిపోయాడు. కొన్ని రోజులకు అతని మొక్కలన్నీ కూడా ఎండిపోయాయి. అతను సాధు మహారాజు దగ్గరకు వెళ్ళి నేను ప్రతిరోజు కొత్త మొక్కలు నాటాను, కానీ నేను ఎందుకు విజయం సాధించలేదు అని అడిగినప్పుడు సాధు మహారాజు ఇలా చెప్పాడు, అస్థిరతతో జీవితాన్ని గడిపే వ్యక్తి తన లక్ష్యాన్ని ఎప్పటికీ చేరుకోలేడని అన్నారు. మీ కలలను నెరవేర్చుకోవడానికి స్థిరత్వం మరియు దృష్టి అవసరం. ఆ రైతు కూడా చాలా పనులు ప్రారంభించేవాడు, కానీ వాటిని ఎప్పటికీ పూర్తి చేసేవాడు కాదు. ఇలా సాధు మహారాజు మాటలు ఆ రైతు జీవితంపై లోతైన ప్రభావాన్ని చూపాయి. అతను తన ఉదయపు అలవాట్లను మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. సాధు మహారాజుకు వాగ్దానం చేశాడు, ఈ రోజు నుంచి నా అలవాట్లు మార్చుకుంటాను అని. ఇప్పుడు అతను ఉదయాన్నే నిద్రలేచి పూర్తి అంకిత భావంతో తన రోజును ప్రార్థనతో ప్రారంభించాడు. మరియు ధ్యానం అతనికి మానసిక ప్రశాంతతను ఇచ్చింది. అతని ఆలోచన సానుకూలంగా మారింది. అతను తన రంగంలో పనిచేయడానికి రోజువారీ దినచర్యని ఏర్పరచుకున్నాడు. క్రమశిక్షణ ముఖ్యమని ఆ రైతు కూడా నేర్చుకున్నాడు. ఇదే అతని పురోగతికి ప్రధాన కారణం అవుతుంది. ప్రతిరోజు తన పొలంలో 8 గంటలు పనిచేయాలని, ఆ తరువాత తన కుటుంబంతో సమయం గడపాలని అతను నిర్ణయించుకున్నాడు. వారంలో కొంత పంటను నాటడం లేదా తన ఇంటిని శుభ్రం చేయటం వంటి చిన్న లక్ష్యాలను నిర్దేశించుకున్నాడు. ప్రతిరోజు తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవటంలో నిమగ్నమయ్యాడు. క్రమంగా ఆ రైతు జీవితంలో మార్పులు చూడటం ప్రారంభించాడు. అతని పంట బాగా పండటం ప్రారంభమయ్యింది. గ్రామస్తులు అతని కృషిని ప్రశంసించటం ప్రారంభించారు. అతను తన సంపదతో తన పిల్లలను చదివించాడు మరియు అతను ఒక కొత్త ఇంటిని కట్టుకున్నాడు. రైతు తన బైక్ రిపేర్ చేయించుకొని తన భార్య కోసం కొత్త గ్రైండర్ కొన్నాడు. దానితో ఆమె ఇంటి పనులు సులభతరం అయ్యాయి. రైతు జీవితం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు అతన్ని సోమరివాడు, విఫలుడు అని పిలిచే గ్రామస్తులు ఇప్పుడు అతన్ని ప్రశంసించటం ప్రారంభించారు. ఆ రైతు భార్య కూడా తన భర్త కొత్త అలవాట్లను చూసి ఎంతో ఆనందపడింది.
ఇప్పుడు ఆ రైతు తన కుటుంబంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాడు. సాధు మహారాజు చెప్పిన 4 అలవాట్లు రైతు జీవితాన్ని పూర్తిగా నిర్దేశించాయి. అతను పేదరికం నుండి బయటపడటమే కాకుండా తన మనస్సు మరియు ఆత్మ నుండి కూడా బయటపడడానికి ఒక మార్గాన్ని కనుగొన్నాడు. మనం ఉదయం పూట తెలిసి లేదా తెలియకుండా చేసే మరికొన్ని పనులు మనకు ఆటంకం కలిగిస్తాయి. ఇది మీ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. ఉదయం నిద్రలేచిన తర్వాత అస్సలు చేయకూడని కొన్ని పనులు శాస్త్రాలలో ప్రస్తావించబడ్డాయి. లేకపోతే అదృష్టానికి బదులుగా దురదృష్టం నీడలా వెంటాడుతుంది మరియు ఆనందానికి బదులుగా దుఃఖాల పర్వతం వెంటాడుతుంది. కుటుంబంపై చెడు ప్రభావం పడుతుంది. ఉదయం పొరపాటున కూడా చేయకూడని ఆ పనులు ఏమిటో చూద్దాం. ఉదయం లేవగానే చాలామంది అద్దంలో తమ ముఖాన్ని చూసుకుంటూ ఉంటారు. ఇది వాస్తు శాస్త్రం ప్రకారం చాలా ప్రమాదకరమైందని, చెడు సంకేతాలకు దారితీస్తుందని చెప్పబడింది. కాబట్టి ఉదయం నిద్ర లేవగానే దేవుడి ఫోటోను చూడండి. ఇది చాలా శుభప్రదంగా చెప్పబడింది. ఇలా చేయటం వల్ల రోజు బాగా ప్రారంభమవుతుంది. రెండవది, ఒక వ్యక్తి యొక్క అదృష్టం మన ఇంటి ముందు మూసి ఉన్న ఇంటితో ముడిపడి ఉంటుంది. ఇంటి ముందు మూసి ఉన్న ఇల్లు రాబోయే చెడు కాలాలను సూచిస్తుంది. గ్రంథాల ప్రకారం మూసి ఉన్న ఇంటిని చూడటం వల్ల చెడు పరిస్థితికి దారి తీయవచ్చు. అయితే ఇది రోజులోని ప్రతి పనిలో ఆటంకం కలిగిస్తుంది మరియు చేసిన పని కూడా చెడిపోతుంది. ఫ్రెండ్స్, ఉదయం నిద్రలేవగానే మురికి పాత్రలను చూడటం వల్ల శరీరంలో ప్రతికూల శక్తి వస్తుంది. శాస్త్రాల ప్రకారం రాత్రి వంటగది శుభ్రం చేసిన తర్వాతే నిద్రపోవాలి. ఇంట్లో మురికి పాత్రలు ఉండటం వల్ల పేదరికం వస్తుంది. ఎందుకంటే లక్ష్మీదేవి స్వయంగా వంటగదిలోనే ఉంటుంది. ప్రతి పూట వంటగదిలో మురికి పాత్రలను శుభ్రం చేయకపోతే లక్ష్మీదేవి ఆ ఇంటిని శాశ్వతంగా వదిలివేస్తుంది. తద్వారా ఇంట్లో పేదరికం ఉంటుంది. రాత్రిపూట వంటగదిలో మురికి పాత్రలను ఎప్పుడూ ఉంచవద్దు. అలాగే ఉదయం నిద్రలేచిన తర్వాత మీ సొంత నీడను లేదా వేరే ఒకరి నీడను చూడటం మంచిది కాదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. నీడను చూడటం చెడు సంకేతంగా పరిగణించబడుతుంది. నీడను చూడటం వల్ల ఒక వ్యక్తిలో ఉద్రిక్తత మరియు భయం ఏర్పడుతుంది. రోజంతా పనిచేయటంలో ఇబ్బందులు ఉంటాయి. ఏకాగ్రత దెబ్బతింటుంది. చివరిగా, జంతువుల యొక్క ఫోటో. మీరు నిద్రలేవగానే ఆవును చూస్తే అది చాలా శుభప్రదంగా భావిస్తారు. కానీ గ్రంథాల ప్రకారం ఉదయం లేవగానే ఏ హింసాత్మక జంతువు చిత్రాన్ని చూడకూడదు. ఇది సంబంధాలలో దూరాన్ని సృష్టిస్తుందని మరియు వివాదాలకు దారితీస్తుందని శ్రీహరి లక్ష్మీమాతకు వివరించారు. ఇది విన్న లక్ష్మీమాత ఎంతో సంతోషించింది. విష్ణుమూర్తికి ధన్యవాదాలు తెలుపుతుంది. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, అదృష్టం మీ తలుపు తడుతుంది, మీ సుడి తిరిగిపోతుంది, వద్దన్న ధనం వచ్చి పడుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది, మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి, జన్మ జన్మల దోషాలు, దరిద్రాలు, పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, ధనానికి ఐశ్వర్యానికి లోటు అనేదే రాదు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.